హలో అందరికీ నమస్తే అండి. ఇవాళ కుకింగ్ 6 కల్లా స్టార్ట్ చేశానండి. ముందుగా పప్పులో దోసకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి రైస్ కూడా కలిపి కుక్కర్లో పెట్టేశాను. తర్వాత బాండీ పెట్టుకొని ఇవాళ పుదీనా చట్నీ చేస్తున్నాను రైస్లోకి. మధ్య మధ్యలో ఇలా పుదీనా చట్నీ కానీ అలాగే పుదీనా రైస్ కానీ చేసుకుంటే మనకి పొట్టకి చాలా మంచిది, డైజెషన్ బాగుంటుంది. దీనికోసం కొంచెం ఆయిల్ వేసి ఆవాలు అలాగే మినపప్పు మెంతులు వేశాను. పచ్చళ్ళలో నేను పచ్చెనగపప్పు వేయనండి, మెంతులు వేసి మంచిగా వేపుకున్న తర్వాత ఒక 8 ఎండుమిర్చి పడతాయి. మనం కావాలంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. నేను తీసుకున్న కట్టకి 8 మిరపకాయలు అయితే సరిపోతాయండి. పోపు కూడా వేగిపోయింది. ఇంగువ వేసి కప్పులో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దోసకాయ పప్పు కోసం కొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటున్నాను. దీంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు కూడా వేస్తాను. కొంచెం పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది కదా. ఈ పోపు కూడా వేగిపోయిందండి. కరివేపాకు, ఇంగువ వేసి కప్పులో తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పుదీనాని మంచిగా కడుక్కొని 2-3 సార్లు కడిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కడిగితే మంచిదండి. ఇసుక ఏమన్నా ఉంటే మంచిగా పోతుంది. రాత్రి కడుక్కొని మంచిగా ఆరబెట్టేశాను. పొడి పొడిగా ఉంది. మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పుదీనాని పచ్చివాసన లేకుండా దోరగా అంటే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే మాడుతుంది. మంచిగా ఒక దగ్గరకు పడేటట్టు వేయించుకోవాలి పుదీనాని. మనం తీసుకున్న పుదీనా క్వాంటిటీని బట్టి మిరపకాయలు వేయించుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోతుంది. నేను చింతపండు బదులు మామిడికాయ పౌడర్ వేస్తానండి. ఆ పౌడర్ వేస్తే మనకి చింతపండు కన్నా ఇది మంచిది కదా. ఈలోపు నేను కూరకి బీన్స్ క్యారెట్ కర్రీ రెడీ చేసుకున్నాను. కట్ చేసుకుని ఈ కుక్కర్లో దాన్ని కూడా పెట్టేసి ఉడికించుకుంటున్నాను. సత్తు కుక్కర్లో మనం కనుక నిమ్మకాయ వేస్తే నల్లబడకుండా ఉంటాయండి. కుక్కర్లో పెట్టేశాను. ఈలోపు రైసు పప్పు కూడా అయిపోయిందండి. పప్పులో ఉప్పు, కారం, కొంచెం మెంతిపిండి వేసేసాను. మెంతిపిండి వేసుకుంటే మనకి చాలా మంచిది, షుగర్ అవి రాకుండా ఉంటాయి. ఈలోపు కూర కూడా ఉడికిపోయిందండి. ఈ పప్పు కూడా అయిపోయిన తర్వాత తిరగమాత వేసేసాను. పప్పులో కూరకి తాలింపు వేసాను. జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేస్తాను, అంతేనండి. దీంట్లో పచ్చిపప్పు వేయను. ఎండుమిర్చి వేసి కూరని కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. ఈలోపు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసేసుకొని, నేను సైంధవ లవణం వాడతానండి ఎక్కువగా. తర్వాత కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేశాను. మీకు కావాలంటే కనుక పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 పచ్చిమిర్చి వేశాను. ఈలోపు పుదీనా కూడా చల్లారిపోయిందండి. ముందుగా పోపు వేసి మిక్సీ వేసి మెత్తగా వేసిన తర్వాత పుదీనా కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి. ఈలోపు కర్రీ కూడా అయిపోయిందండి. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. రైస్లోకి దోసకాయ పప్పు, పుదీనా చట్నీ అలాగే బీన్స్ క్యారెట్ కూర చేశానండి. అలాగే దేవుడికి కూడా మహానైవేద్యం పెడుతున్నా, పూజ అయిపోయిందని. థ్యాంక్ యూ అండి.